ఖతార్లో సూక్ వాఫీలో ఈ సూజా రెస్టారెంట్ ఉంది. ఇదేదో చాలా ఫేమస్ అంట. నేనైతే ఎప్పుడూ రాలేదు. మా హస్బెండ్ వచ్చారు చాలాసార్లు ఇక్కడికి. తను చెప్తున్నాడు ఇక్కడ చాలా ఫేమస్, ఇక్కడ మనకి టేబుల్ దొరకడం చాలా కష్టం అని చెప్తా ఉన్నాడు. దొరకదో అది మళ్ళీ చూద్దాం, ఫస్ట్ టోకెన్ తీసుకుందాం అని చెప్తే టోకెన్ తీసుకోవడానికి వెళ్ళినాడు. అక్కడ టోకెన్ తీసుకోకుండా నిలబడకూడదు. వాళ్ళే రిస్ట్రిక్ట్ చేయరు, మనమే అక్కడ నిలబడలేము. ఎందుకంటే వచ్చే వాళ్ళు గుద్దేస్తారు. అదొక చిన్న సందు. అక్కడ మెనూ కార్డులు కనిపిస్తున్నాయి కదా, వాటిలో చూసి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ మా మెనూ ఎందుకులే చూసేది, అక్కడ ఫేమస్ అయింది ఒక ఐటెం తీసుకున్నాము. ఎందుకంటే ఎవరిని అడిగినా సూక్ కాఫీలో ఈ రెస్టారెంట్ పేరే చెప్తున్నారు, ఆ ఐటెం పేరే చెప్తున్నారు. సరే వాళ్ళ మాట ఎందుకు కాకూడదని చెప్పి తీసుకున్నాము. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ 4 బెంచీలే ఇంకంతా తాటాకుల మట్టలతో మొత్తం శుభ్రంగా నీట్గా అటు ఇటు వేసేస్తున్నారు. దీని పేరైతే రెస్టారెంట్ అని పెట్టారు. నాకైతే దీన్ని చూడంగానే రెస్టారెంట్ అనిపించలేదు, నాకైతే రోడ్ సైడ్ డాబాలాగా అనిపించేసేసింది. మనుషులు అయితే చాలా మందే ఉన్నారు. మా ముందైతే ఇంకా చాలా మంది ఉన్నారు, 4-5 ఉన్నట్టున్నారు. మేమైతే ఒక 2 ప్లేట్లు ఆర్డర్ చేసాము. మధ్యలో మా బుడ్డోడైతే అక్కడ నిలబడడానికి స్థలం లేకపోతే ఆయన స్ట్రాలర్ తిప్పుకుంటా ఉన్నాడు. ఒక చోట నిలబడరా అంటే అసలు నిలబడట్లేదు. వచ్చేపోయే వాళ్ళందరికీ డాష్లు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి ఇంకా పిల్లోడు కదా ఇంకేమంటారు, అందులో ఇక్కడైతే పిల్లోళ్ళని ఎవ్వరు ఏమీ అనకూడదు, వాళ్ళు ఏం చేసినా. కొందరు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకొందరు అయితే చూసి నవ్వుకుంటా వెళ్తున్నారు. ఇంకేం చేస్తారు పాపం, డాష్లు ఇచ్చేవాళ్ళు డాష్లు ఇస్తూ ఉన్నాడు వీడు. మేమైతే దగ్గరగా ఉంటే ఏమన్నా అంటారేమోనని చెప్పి కొంచెం డిస్టెన్స్లో ఇచ్చి నేను మాత్రం వాడిని వీడియో తీసుకుంటా ఉన్నాను. వీడియో తీస్తున్నానని చెప్పి వాడు కామ్ అయిపోతూ ఉన్నాడు. అటు చూడండి గుడ్లు వేసుకొని అటు చూస్తున్నాడు నా సాయి. వాళ్ళ డాడీ వచ్చి స్ట్రాలర్ తీసుకుంటా ఉంటే నా సావరంగా ఒక కారు పరిచినాడు. ఇంకా కామ్ అయిపోయాడు వాళ్ళ డాడీ కూడా, ఎందుకులే అని చెప్పేసి. ఇక్కడ ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ పిల్లలతో మనం పెట్టుకోకూడదు. పిల్లల్ని ఏమన్నా అన్నట్టు కానీ ఈ అరబ్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వెంటనే ఫైర్ అయిపోతారనమాట. వాళ్ళ పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా వాళ్ళు అంతేను. మనకేమైనా వాటర్ థమ్స్అప్ అట్లాంటివి కావాలంటే అందులో ఉంటాయి, అందులో తీసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ పక్కనే మాకు టేబుల్ ఇచ్చినారు. అది కూడా మేము అడగంగా అది ఇచ్చారు ఆ టేబుల్ని, లేకపోతే మమ్మల్ని ఇంకా కొద్దిసేపు నిల్చోబెట్టుండేవాళ్ళు. మొత్తానికి మేము ఆర్డర్ చేసింది వచ్చింది. నాకైతే దీని పేరు కూడా అర్థం కావట్లేదు. నేనైతే చికెన్ బార్బిక్యూ అనుకుంటున్నాను. మేము ఆర్డర్ చేసింది మీకు ఎలా కనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ప్లేట్ నిండా ఒక ఆకుకూరలు ఇచ్చినారు. ఒక ఆర్డర్కి ఒక ప్లేట్ నిండా ఆకుకూరలు. మేమైతే మాకు ఒక ప్లేట్ జాలే ఆకుకూరలు, 2వ ప్లేట్ మాకు వద్దు అని చెప్పాము. అందుకే మాకు ఒక ప్లేట్ నిండా ఆకుకూరలు ఇచ్చినారు. ఇదేదో చూడడానికి ఒక పెద్ద దిబ్బ రొట్టె మాదిరి ఉంది. 4 బార్బిక్యూ స్టిక్స్తో ఈ చికెన్ని గుచ్చి డైరెక్ట్గా కాల్చి ఇక్కడ తీసుకొని వచ్చారు. దీనికి ఇంతసేపు మేము వెయిట్ చేసాము. నాకు అర్థం కావట్లేదు ఇందులో ఏం స్పెషల్ ఉందో. అయినా సరేలే టేస్ట్ చూసి చెప్తాను. ఆర్డర్కి 4 స్టిక్స్ వస్తాయి, ఒక దిబ్బ రొట్టె వస్తుంది. ఇప్పుడు మేము 2 ఆర్డర్లు కాబట్టి 2 దిబ్బ రొట్టెలు వచ్చినాయి. ఎప్పుడైనా మనం వంట చేసినా మనం ఆర్డర్ చేసినా ఫస్ట్ ఎవరు తినాలి, మన హస్బెండ్సే తినాలి. కాబట్టి నేను మా హస్బెండ్ని ఫస్ట్ తినమని చెప్తున్నాను. ఫస్ట్ కొంచెం దిబ్బ రొట్టె తీసి దాంట్లో ఉన్న ఆకులన్నీ దానిలో పెట్టి ఒక చికెన్ పెట్టి అందులో సాస్ వేసుకొని తింటున్నాడు. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. నార్మల్గా అయితే ఇది ఫేమస్ రెస్టారెంట్ కదా, టేస్ట్ బాగానే ఉంటుందని నా ఫీలింగ్. కానీ నాకైతే వివిధ రకాలుగా వాసన వస్తూ ఉంది. మళ్ళీ వాసన అంటే ఇంకేదో అనుకున్నారు, వాసన అంటే అదొక రకమైన వాసన, అంటే నీ శ్వాసన. ఈ స్టిక్కుల్ని కడిగినారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఉదయ్కి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందంట. నెక్స్ట్ నేను తిన్నాను, నాకైతే అస్సలకి నచ్చలేదు. మర్చిపోయాను, దీని కాస్ట్ వచ్చి 15 రియాల్స్, అంటే మన ఇండియన్ డబ్బుల్లో వచ్చి 340 రూపాయలు. నాకైతే ఇదేం పెద్ద వర్త్ అనిపించలేదు. ఇదే డబ్బులకి కొంచెం బయట అయితే ఇంకా మంచిగా ఫుడ్ దొరకద్దు ఇక్కడ. ఇంతటితో ఈ వీడియోకి బాయ్ చెప్తున్నాను. మరిన్ని ఖతార్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఒకసారి అలా కొట్టి పెట్టండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు వచ్చేస్తుంది. బాయ్.